ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిన 6 సంవత్సరాల పాప అరుదైన వైద్యం అందించి బ్రతికించిన డాక్టర్ శ్రీశైలం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రిచార్జులు వసంతల కూతురు వినీసా గత 2-3 నెలల నుండి జ్వరం వస్తూ పోతూ ఉండేదని తల్లిదండ్రులు తెలిపారు. తీవ్రమైన జ్వరం రావడంతో అందులోనే ఫిట్స్ కూడా వచ్చింది. మంచిర్యాల జిల్లాలో ఉన్న వివిధ పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఎవరూ కూడా పాపను అడ్మిట్ చేసుకోలేదని, పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని డాక్టర్లు వినీసా తల్లిదండ్రులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఇలాంటి కేసులు మాతా పిల్లల హాస్పిటల్ డాక్టర్ శ్రీశైలం టేకప్ చేస్తారని తెలుసుకున్నారు. వెంటనే పాపను వారి తల్లిదండ్రులు మాతా పిల్లల హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీశైలం కు చూపించడంతో పాప పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని డాక్టర్ తెలిపారు. వెంటనే అడ్మిట్ చేసుకుని పాపకు స్కానింగ్ చేశారు. స్కానింగ్ లో పాప ప్రాబ్లం గురించి తెలుసుకుని లక్షలలో ఒకరికి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని తెలిపారు. కండిషన్ చాలా సీరియస్ గా ఉందని, హార్ట్ బీట్ తక్కువగా కొట్టుకుంటోందని, పల్స్ మొత్తానికి పడిపోయిందని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. పాప బ్రతుకుతుందో లేదో అని కన్నీరు మున్నీరయ్యారు. డాక్టర్ శ్రీశైలం పర్యవేక్షణలో హైదరాబాద్ లోని పెద్ద డాక్టర్లతో పాప పరిస్థితి ఫోన్ ద్వారా మాట్లాడుతూ సైకాలజిస్ట్ డాక్టర్, న్యూరో డాక్టర్లను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ చికిత్స ప్రారంభించారు. పాపకి ఒకరోజు 20 సార్లు ఫిట్స్ వచ్చి కోమాలోకి 15 రోజులు వెళ్లిందని డాక్టర్ శ్రీశైలం తెలిపారు. వెంటిలేటర్ పై ఉంచి ఫిట్స్ కు సంబంధించిన ఇంజెక్షన్లు ఇస్తూ మొదటి డోస్ నుండి 6 డోసుల వరకు ఇస్తూ కోమాలో నుండి పాపను బయటికి తీసుకురావడం జరిగిందని డాక్టర్ శ్రీశైలం తెలిపారు. గత 25 రోజుల నుండి పాపకు 24 గంటల అరుదైన వైద్యం అందించి పాపను బ్రతికించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ అరుదైన వైద్య చికిత్సకు పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యేటువంటి చికిత్సను డాక్టర్ శ్రీశైలం అతి తక్కువ ఖర్చుతో పాపను బ్రతికించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అనంతరం పాపను బ్రతికించిన డాక్టర్ శ్రీశైలంకు మరియు వైద్య బృందానికి పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మనము పాపని క్రిటికల్ కండిషన్ ఉంది, మరి ఎప్పుడు తెలియదు, సాగుబతుల మధ్య వెంటిలేటర్ పెట్టాలి, ఆక్సిజన్ లెవెల్ మొత్తం పడిపోయినాయని చెప్పి తల్లిదండ్రులు కన్సల్ట్ చేసి మనము పాపను అడ్మిట్ చేసుకోవడం జరిగింది. పాపకు మనకు నా దగ్గరకు వచ్చినప్పుడు పాపకు కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. దాదాపు మనం ఫిట్స్ కంట్రోల్ కావడానికి ఒక రకం మంది పెట్టినప్పుడు కంట్రోల్ కాలేదు, మళ్ళీ ఫిట్స్ వచ్చినాయి, రెండో రకం ఫిట్స్ మంది పెట్టినప్పుడు కంట్రోల్ కాలేదు, మళ్ళీ ఫిట్స్ వస్తూనే ఉన్నాయి, మూడో రకం ఫిట్స్ మంది పెట్టినా కంట్రోల్ కాలేదు, మళ్ళీ కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి, అయినా కంట్రోల్ కాలేదు. మనం దాదాపు 6-7 రకాల ఫిట్స్ మందులు పెట్టినా కూడా ఫిట్స్ అనేది కంట్రోల్ కాలేదు. చివరికి మనం లాస్ట్ స్టేజ్ కోమాలకు వెళ్ళిపోయింది. మనం లాస్ట్ స్టేజ్ మొత్తం ఫిట్స్ కంట్రోల్ అవ్వడానికి లాస్ట్ స్టేజ్ క్రిటికల్ స్టేజ్ ఉన్నప్పుడు పెట్టే నిరజలం డ్రిప్ కానీ, ఫినోబార్బు డ్రిప్ కానీ ఇవన్నీ మనం పెట్టడం జరిగింది. వాటి వల్ల బేబీ మొత్తం ఫిట్స్ అనేది కంట్రోల్ అయినాయి. కానీ కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది పాప. అన్నిసార్లు దాదాపు 18 నుంచి 20 సార్లు ఫిట్స్ రావడం వల్ల పాప అనేది కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిపోయిన వెంటనే మనం ఇక ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి మన ఇంజక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మనము దీని గురించి ఎంఆర్ఐ స్కానింగ్, ఎల్పీ చేయడం, ఈజీ చేయడం అన్ని చేయించాము. మనము చేయిస్తే మనకు లక్షలలో ఒకరికి వచ్చే వ్యాధి పాపకు వచ్చింది. అదేంటంటే వ్యాధి లక్షణం ఏంటంటే డైరెక్ట్ కంటిన్యూస్ ఏ ట్రీట్మెంట్ రెస్పాండ్ కాకుండా, ఏ రకమైన ఫిట్స్ మందులు రెస్పాండ్ కాకుండా ఉండే వ్యాధి అని తెలిసింది. మనం అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫలో మైలైటిస్ అని ఆడమ్ అని ఒక డిసీజ్ ఉంటుంది. అది మనం పిల్లలకు వచ్చే దాంట్లో లక్షలలో ఒకరికి వస్తుంది. అది అటువంటి దాంట్లో మళ్ళీ వేరే అక్యూట్ హిమరేజిక్ ఎన్సెఫలో మైలైటిస్, ఇది బాగా మోర్టాలిటీ రేట్ అనేది కూడా దీంట్లో బాగా ఎక్కువ ఉంటుంది. దీంట్లో మనము బతికి బయటపడడం అనేది చాలా కష్టం. అటువంటిది మనం ఈ పాపను మనం టేకప్ చేసి దాదాపు 15 రోజులు కోమాలో ఉన్నది. దాదాపు 20 సార్లు ఫిట్స్ వచ్చింది. తల్లిదండ్రులకు కూడా ఎటువంటి నమ్మకం లేదు, పాప కండిషన్ ఎట్లుంటుందో ఏంటంటే పాప కూడా వాళ్ళకు కూడా గ్యారెంటీ లేదు. కానీ మనం అటువంటి పేషెంట్ మనం పెట్టుకుంచి వీళ్ళకు హైదరాబాద్ నుంచి కొన్ని ఇంజక్షన్లు కూడా ఐవిఐజీ అనే ఇంజక్షన్లు పల్స్ థెరపీలకు దాదాపు ఒక్కొక్క ఇంజక్షన్ 19 వేలు ఉంటుంది. అటువంటి ఇంజక్షన్ కూడా 6-7 మంచిగా చేసినాము. చాలా రకాల అన్ని రకాల ట్రీట్మెంట్ మనం అందించి ఇప్పుడు పాపకు 25 రోజుల తర్వాత మనం ఈ పాపని మనము సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం పిలిస్తే పేరడిగిన జరుగుతున్నది. ఇటువంటి బయటికి ప్రోగ్రెస్ రావడమే చాలా కష్టము. మనం ఎటువంటి 20 సార్లు ఫిట్స్ వచ్చిన తర్వాత నార్మల్గా పిల్లలు ఏంటంటే మాట విధానం కానీ, నడిచే విధానం కానీ, డెవలప్మెంట్ అనేది రిగ్రెస్ అవుతాయి. కానీ పాపకు మనం అటువంటి రిగ్రెస్ లేకుండా ఎప్పటికప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుంటూ, న్యూరో ఫిజిషియన్ కన్సల్టెన్సీ మనం పెట్టుకుంటూ, న్యూరో సర్జన్ కన్సల్టెన్సీ, సైకాట్రిస్ట్ కన్సల్టెన్సీ, సైకాట్రిక్ కన్సల్టెన్సీ, ఇంతమంది డాక్టర్లను మనము ఇన్వాల్వ్ చేసుకుంటే, ఏంటి డాక్టర్ కూడా ఇంతమంది డాక్టర్లను మనం ఇన్వాల్వ్ చేసి ఈరోజు పాపను ఎటువంటి రిమార్క్ లేకుండా, ఎటువంటి డెవలప్మెంటల్ ప్రాబ్లం లేకుండా అతి తక్కువ టైంలో మనము పాపను మనం సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ చేస్తున్నాము.